ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంచేత ఈ కర్కాటక రాశి వారికి ప్రతి పని కూడా శ్రమే. వ్యయంలో గురుడు వలన శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువ జరిగిపోతూ ఉంటుంది. ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, డబ్బు అయిపోతూ ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. శ్రమకు మించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పనిసరిగా ఫేస్ చేసేటువంటి అవకాశాలు అయితే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అయితే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుట, కొన్ని మంచి విషయాలు చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా మీకు కూడా దూర ప్రయాణాదులు ఉంటాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఉద్యోగ వ్యాపార డెవలప్మెంట్స్ ప్రయత్నాలు ఈ వారం పెద్దగా జరిగే అవకాశాలు లేవు. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి, రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంది. ఎట్నుంచి ఏది చూసినా ఎంచేత అలా అన్నవలసి వచ్చిందంటే 2వ స్థానంలో కేతు, క్లారిటీ మీకు ఉండదు. అష్టమంలో రాహువు, మరి నవమంలో శని, వ్యయంలో గురుడు. ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి మనం నిదానంతో వెళ్ళాలి, దైవబలం ఉండాలి. తప్పనిసరిగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. అవకాశం వచ్చినప్పుడు వినాయకుడికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెడుతూ ఉండండి. సంఖ్యల్లో ఎక్కువగా 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. శ్రద్ధతో పాజిటివ్గా ఆలోచించండి, తప్పకుండా విజయం సాధిస్తారు. శ్రమను కూడా పక్కన పెట్టవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి.